ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చెయ్యాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ గనక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము. అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్ కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగనన్న అంటే హెస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న హెస్ ద క్రౌడ్ పుల్లర్. జగనన్న అంటే హెస్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి, ఇంత ప్రేమాభిమానాలు, జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, స్పాంటానియస్ గా, న్యాచురల్ గా, తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు. మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు. నాట్ ఈవెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీసులు ఆ ముందర చూసాం మనం. మాతో సహా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ, బెదరగొడుతూ, భయపెడుతూ, రేపు వస్తే కేసులు కడతారేమో, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి, ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి, ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు. ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు. చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు. పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ గా, కనీసం ఆ ప్రోగ్రామ్ లో మంచి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి, పొద్దున్న నుంచి జనం అంతే కూర్చొని